నువ్వు అబ్రాడ్కి వెళ్ళినా ఆసడానికి అత్తారింటికి వెళ్ళినా ల్యాప్టాప్ దగ్గర నుండి లోపలేసుకునే ప్యాంట్ వరకు ఏసీ దగ్గర నుండి ఏరోప్లేన్ వరకు ఏదైనా స్టోర్ చేస్తారు మనోళ్ళు. మనం ఎక్కడో ఉండి ఇక్కడ పీజీల్లోను ఫ్లాట్లలోను రెంట్లు కట్టడం ఎందుకు దండగా, మన కోసం ఎన్ని సంవత్సరాలైనా దాచిపెట్టే సేఫ్ స్టోరేజ్ ఉండగా గూగుల్లోకి వెళ్ళి సేఫ్ స్టోరేజ్ అని కొడితే 4.9 రేటింగ్ తో ఫస్ట్ లో ఉంటది. ఎన్నో పెద్ద పెద్ద ఎంఎన్సీలు కూడా కమ్మన్ సి అని చెప్పి వీళ్ళ దగ్గర డాక్యుమెంట్లు స్టోర్ చేస్తారు. వస్తువు మీద వేసే బార్ కోడ్ తో సహా అన్ని డిజిటలైజ్డ్. బెంగళూరు ఒక్క చోట వీళ్ళకి 3 బ్రాంచ్లు ఉన్నాయి. అంతేకాకుండా హైదరాబాద్, చెన్నై, పూణే, ముంబై, కోయంబత్తూర్, ఢిల్లీ, ఇండియా మొత్తం కరోనా వ్యాపించినట్టు మన కూడా వ్యాపించారు కాబట్టి ఫైర్ కంట్రోల్, పెస్ట్ కంట్రోల్, 24/7 సీసీటీవీ మానిటరింగ్, బార్ కోడ్ ట్రాకింగ్ సిస్టమ్. అంతేకాకుండా 365 రోజులు మనుషులు కాపలా ఉంటారు. అంటే సేఫ్టీయా ఆటకొస్తే రిజర్వ్ బ్యాంక్ కూడా లాకర్లు చేయడానికి మనల్ని లాక్కి వెళ్తారు. అమెజాన్ లాంటి పెద్ద కంపెనీ స్టోరేజ్ హౌస్ లాగా సేఫ్ స్టోరేజ్ ని వాడుకుంటున్నారు. స్టోర్ చేసే ప్రతి వస్తువు మీద ఫ్రీ ఇన్సూరెన్స్ ఇస్తారు. ఎవరైనా వచ్చి ఏరోప్లేన్ స్టోర్ చేయాలి అంటే 1 2 అని అడుగుతారు. అంత పెద్దగా ఉంటాయి వీళ్ళ స్టోరేజ్. ఈజీలో ఉండే వాళ్ళకి, ఫ్లాట్ లో ఉండే వాళ్ళకి వీడియో షేర్ చేస్తే ఎప్పుడైనా యూజ్ అయ్యింది. డీటెయిల్స్ అన్ని కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను. ఒక లైక్, షేర్